హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు ముమ్మరం చేసిందని మనకైతే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే పేదల ఇళ్ల స్థలాలు ఉచితంగా అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మనకైతే న్యూస్ వచ్చింది. అది నిజమో కాదో మనకైతే తెలియదు. పట్టణాల్లో గరిష్టంగా 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తుంది. పేదలకు ఈ ఇంటి స్థలాలు పంపిణీ నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంట్ల స్థలాలు మాత్రమే కేటాయించారు. ఈ నిర్ణయంపై భూమి పరిమితి కారణంగా భవనాలు నిర్మించమనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించారని ఫిర్యాదులు రావడంతో పేదలలో అసంతృప్తి నెలకొందని, అలాగే కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బహిరంగానే వచ్చాయి. ప్రైవేటు భూముల కొనుగోలుదారులకు అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఇచ్చే స్థలాల కేటాయింపులపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారిస్తుందని మనకైతే తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా పేదలకు అందజేసిన భూముల వివరాలను కూటమి సర్కార్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఎవరెవరికి భూములు ఇచ్చారు, ఎంతమందికి ఇప్పటి వరకు ఆ స్థలాల్లో నివసిస్తున్నారు, దూర ప్రాంతాల్లో కేటాయించిన భూముల వివరాలు ఎలా ఉన్నాయి అనే అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నట్లు మనకైతే సమాచారం. తక్కువ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో G+3 టిట్కో భవనాలు నిర్మించి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమాల ప్రారంభానికి ముందే ఇళ్ల స్థలాల పంపిణీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే కలెక్టర్ల సమావేశంలో ఇంటి స్థలాల పంపిణీపై విస్తృత చర్చ జరిగింది. పేదల కోసం స్థలాల పంపిణీ పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో వచ్చిన అవకతవకలను అధిగమించి ఈసారి ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేసే దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంలో పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం ఈసారి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకువస్తారనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పథకం అమలయ్యాక మరో సరికొత్త వీడియోతో మీ ముందైతే ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.